ఇందాక నేను మీకు జయప్రకాష్ నారాయణ గారిని ఎన్టీ రామారావు గురించి చెప్పానండి. అవునండి. ఈ ఎన్టీ రామారావు గారితో సెక్రటరీగా ఉన్నప్పుడు, సార్ ఫ్లోర్ అంతా బాగాలేదండి. జయప్రకాష్ నారాయణ గారు నాతో చెప్పారన్నమాట అండి. ఫ్లోర్ బాగాలేదండి, కొత్తది మళ్ళీ ఫ్లోరింగ్ చేపిద్దాం అన్నాడు. ఎంత అవుతుందండి? 10,000 అన్నాడు. రిపేర్ అంతే 2,000 అన్నాడు. రిపేర్ చేయించవచ్చు కదా అన్నాడు. రిపేర్ దుమ్ము వచ్చేస్తాను బాబు అంటే, సరే అని చెప్పేసి అతి కష్టం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒప్పుకున్నారు 10,000కి. అటువంటిది అక్కడ ఋషికొండ కట్టేశారు సార్ విశాఖపట్నంలో. అదే అప్పటి వాళ్ళకిను ఇప్పటి వాళ్ళకి తేడా అదండి. ఇప్పుడు కష్టపడి సంపాదించిన వాడికి తెలుసు పైస విలువ అండి. అవునండి. కష్టపడి సంపాదించిన వాడికి తెలుసు పైస విలువ. కష్టపడకుండా సంపాదించిన వాడికి పైసల విలువ తెలియదండి. ఇప్పుడున్న చాలా మంది యువకులు అలానే పాడైపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించకపోయినా కూడా బీదవాళ్ళను కూడా కూలినాలు చేసినా కూడా అక్కడ వెళ్ళి వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళ కష్టాల్ని పరిగణలోకి తీసుకోకుండా నాకు ఇది కావాలి, మొబైల్ ఫోన్లు కావాలి, మోటార్ సైకిల్ కావాలని కష్టాలు పెట్టిస్తున్నారు, బాధ పెట్టిస్తున్నారు. ఆ యువకులకు నా మనవి ఏంటంటే మీ భారతీ టీవీ ద్వారా దయచేసి ఇప్పటి నుంచైనా మొదలుపెట్టండి. మీరు మీ అంతటా మీరు సంపాదించడం మొదలుపెట్టండి. రోజుకు 100 రూపాయలైనా సరే సంపాదించండి. అప్పుడు తెలుస్తుంది మీకు కష్టాలు ఎన్నో ఏ విధంగా సంపాదించాలి, వాటిని ఖర్చు చేసేటప్పుడు ఎంత సంతోషం వస్తుందో మీరు సంపాదించింది. దయచేసి మీ అంతటా మీరు సంపాదించుకుంటూ దయచేసి ప్రయత్నం చేయండి అని నా మనవి అండి. అంటే ఋషికొండ 500 కోట్లు 400 నుంచి 500 కోట్ల మధ్యన కట్టేశారు విన్నామండి. విన్నాం. ఏం చేస్తే బాగుంటుంటారు? కూడా అది ఖాళీగా ఉందండి. అది ఇక ఏం చేస్తారంటే మేబీ గెస్ట్ హౌస్ కానీ అలాంటి కానీ ఉంచుకోవాలండి. అక్కడ టూరిస్ట్ బంగ్లోగా ఋషికొండ టూరిజంకి ప్రాముఖ్యత చెందింది. వాడిని ఒక మంచి స్టార్ హోటల్లా వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు స్టార్ హోటల్ నడుపుతారు. ఎందుకంటే చాలా మంది పర్యాటకులు వస్తున్నారు కదా. 400 అంత అవసరం లేదు యాక్చువల్గా. ఏంటంటే 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు పోకే అయిపోతుంది. అటువంటిది మీరు కమ్మోడు విషయంలో కానీ, అక్కడ కమ్మోడు ఒక 12 లక్షలు 13 లక్షలు అండి ఓన్లీ. మన ఎలా తయారైపోయిందండి ఇప్పుడు వాళ్ళని కూడా ఇప్పుడు ఎలా అయితే బ్లేమ్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి, దాని మీద నాకు వేరే కామెంట్ ఉందండి. ఇప్పుడు వాళ్ళే కావాలి ఇలాంటిదని అడిగారండి. ఒకవేళ అడిగి ఉన్నా కూడా కొంచెం మంచి చేస్తే బాగుంటుంది అని ఉంటారు అనుకోండి. ఈ ఆఫీసర్లు ఇంజనీర్లు ఏవైతున్నారో ఆయన ఏ విధంగా మెప్పు పొందాలి, ఆయన నుంచి ఇంప్రెషన్ ఎలా కొట్టాలి అని నేను అత్యుత్సాహం నేను చెప్తాను అనుకోండి. గ్రానైట్ పెడతా అంటే గ్రానైట్ ఏంటి మార్బుల్ పెడతా అని అనేవాడు ఇంకోడు. అరే మార్బుల్ అంటే ఇటాలియన్ మార్బుల్ పెట్టాలని ఇంకొకడు. ఇటాలియన్ మార్బుల్లో 1000 స్క్వేర్ ఫుట్ ఉంది, ₹1,00,000 స్క్వేర్ ఫుట్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సో చెప్పేవాళ్ళు చాలా మంది కదండి, చేయించేవాళ్ళు. ఏం లేదు సార్ అది అయిపోతుంది సార్ అంటారు. అదే ఆయనకు ఆలోచించడానికి కూడా అంత టైం ఉండదు. చేస్తున్నారంటే చేస్తున్నారు, బాగా మంచిది చేయండి అని ఉంటాడండి. అవునండి. బహుశా అంటే నాకు ఏం చెప్పారో తెలియదు, బట్ నా ఆలోచన అది. వీళ్ళు మెప్పు పొందడానికి ఆఫీసర్లు చాలాసార్లు చూస్తుంటాం కదండి. మనం ఏదైనా చెప్పానుకోండి ఇలా చేయండి అంటే, కాదు కదా సార్ మీరు ఎందుకు, మేము చూసుకుంటాం కదా, ఆలే కాదు కదా, మేము చూసుకుంటాం కదా. సో ఆ ఇంజనీర్కు వాడికి తిట్టో కొట్టో బలవంతం చేసో బ్లాక్మెయిల్ చేసో సైన్ చేయించేస్తారు. ఎందుకంటే ఆ ఎస్టిమేట్ లేదండి. ఎస్టిమేట్ ఉండదు. ఆడిటర్ డెఫినెట్గా ఆబ్జెక్ట్ చేసి ఉంటుంది, చేయకపోతే చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఖర్చులు కూడా ఏ విధంగా ఉండాలంటే ఒక నియమం, ఒక రూల్, ఒక రెగ్యులేషన్, ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. చేసేస్తుందండి. ఇప్పుడు మీ ఇంటికి ఒక స్క్వేర్ ఫుట్ కి ₹1,00,000 పెట్టి నేను కట్టించాను అనుకోండి, అది మీ ఇష్టం, ఎందుకంటే మీ డబ్బులు. కానీ నేను ఒక ప్రభుత్వ అధికారిగా ఒక సిస్టమ్ ఉంది. ఒక స్క్వేర్ ఫుట్ కట్టాలంటే ఇప్పుడు మామూలుగా మార్కెట్ లో 2,000 నుంచి 1,500 నుంచి ₹2,000 ఉంది. నేను బ్రహ్మాండ కట్టరా అంటే 2,500 అవుతుండొచ్చు అంతే. కానీ 10,000, 20,000, 30,000 అవునండి. అలా కట్టానుకోండి, ఆడిట్ డెఫినెట్ గా ఆబ్జెక్ట్ చేస్తుంది. సరే ఆడిట్ ఆబ్జెక్ట్ చేస్తుంది, తర్వాత నేనున్నాను కదా, వచ్చే ఆఫీసర్ ఎవరు ఆన్సర్ చేస్తారనుకుంటే అది వేరే సంగతి. అవునండి. ఇక ఎన్డి తివారీ అని ఒక ఆయన ఉండేవాడు అండి మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా. అంటే చిన్న డౌట్ ఏంటంటే, వీళ్ళట ఆఫీసర్లు ఉంటారు కదా, సెక్రటరీ ఉంటారు, తర్వాత అక్కడ సెక్యూరిటీ ఉంటారు, ఆయన మీద సడన్గా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. మీకు తెలిసిందో లేదు అప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అమ్మాయిలను ఎవరు లోపలికి తీసుకొచ్చారని, ఏదో మసాజులు చేయించుకున్నారని. అంటే నేను ఎందుకు అడుగుతున్నానండి అంటే ఆయన మీద ఆరోపణలు మాకు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గొడవలు అయిపోయినాయండి. అప్పుడు చాలా పెద్ద ఆయనే.
80 ఏళ్ళు పైన ఉండేయండి, 75 ఏళ్ళు. ప్లస్ సెంట్రల్లో ఆయన దగ్గర నుంచి నేను అవార్డు తీసుకున్నానండి 82లో. యంగ్ మేనేజర్ అవార్డు తీసుకున్నాను. అవునండి. నేను సొంతంగా యంగ్ మ్యాన్, యంగ్ మేనేజర్ అవునండి. అవార్డు తీసుకున్నప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ ఉండే, దాని తర్వాత యూపీ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే, అవునండి. తర్వాత ఉత్తరాఖండ్ అయినప్పుడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఉండే. అలాంటి వాడు అదండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే అండి, ఎవరో ఏదో మరి ఎందుకు పిలిపించారు ఆడపిల్లలు ఎవరినో, ఇది మీడియాలో క్యాచ్ చేస్తారండి. చెప్పడానికి ఏముందండి, ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం, బయట ఉండేవాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మీరు చేసిన దాన్ని ఫోటో తీసుకుంటారు, మళ్ళీ వెళ్తే ఫోటో తీసుకుంటారు. రామచంద్రు దుర్గాప్రసాద్ గారు ఇద్దరు లోపలికి వెళ్ళి ఒక బాటిల్ తాగి వెళ్తున్నారు అంటారు. అది ఒక మందు బాటిల్. ఏం చేస్తాను చెప్పండి. అవునండి. ఏం చెప్పలేం, చేయలేం కదా. అవునండి.